I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? OMAD అంటే 1 meal a day. ఇది ఎవరెవరు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్ని ఈ వీడియోలో దొరుకుతాయి. సో లెట్స్ డైవ్ రైట్ ఇన్. డిస్క్లైమర్ గైస్, వీఆర్ నాట్ డాక్టర్స్, హెల్త్ ప్రాక్టీషనర్స్, న్యూట్రిషనిస్ట్. కానీ మీ ఫ్రెండ్స్ లాగా అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ హూ హెవ్ జస్ట్ స్టార్టెడ్ వన్ డయట్ అండ్ గాట్ రిజల్ట్స్ బై ఇట్, అలాంటి వాళ్ళలాగా ఈ డయట్ ఏంటో మేము ఎలా చేస్తున్నాం అనేది చెప్తున్నాం అంతే. అదే కాకుండా నేను డాన్స్ అండ్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 25 years పైన ఉన్నాను. సో నేను అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, మేమిద్దరం ట్రై చేస్తున్నాం పాస్ట్లో. సో మా ఎక్స్పీరియన్సెస్ అన్ని గ్యాదర్ చేసి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాం. ఫిట్నెస్లో బాగానే ఉన్నాం కదా, చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం. సో మాకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంది. 1.5 monthలో 9 to 10 kgs వరకు ఎలా లూజ్ అయ్యారు, అండ్ నేను 1 monthలో 4 kgs ఎలా లూజ్ అయ్యాను అనేది మీతో షేర్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ హెల్దీ మేనర్. ఇంత లాస్ అయ్యాం కదా, అంటే ఎస్పెషలీ ఆయన హెల్దీగా తగ్గామంటున్నాము. ఎలా అంటే ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్ని తెలుస్తాయి. హాఫ్ నాలెడ్జ్ తో ఏది స్టార్ట్ చేయొద్దు, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుంది. 1 meal a day అంటే అందరు ఏమనుకుంటారు, ఓకే ఒక పూట తింటున్నాం కాబట్టి ఫుల్గా తినేసి ఫుల్గా ఇష్టం వచ్చినట్టు అన్ని తినేవచ్చు మనం, ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాం కదా, రెస్ట్ ఆఫ్ ద టైం తినట్లేదు, ఓన్లీ 1 పూట తింటున్నాం, ఏదైనా తినొచ్చు అనుకుంటారు. కానీ నో, అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు, సాంబార్లో కాలేసి. నీ ఫేవరెట్ డైలాగ్. హ్యూమన్స్ డోంట్ నీడ్ దాట్ మచ్ ఫుడ్ గైస్, అండ్ ఈ రియలైజేషన్ మాకు కూడా రీసెంట్ గానే వచ్చింది. మన యాన్సిస్టర్స్ ని చూడు, ఇంత తినేవారు, ఎలా హెల్దీగా ఉండేవారు అంటారు. కానీ ఫిజికల్ గా లేబర్ ఇన్వాల్వ్డ్ అయ్యి ఉండేది, వాళ్ళు పొలాల్లో వర్క్ చేసేవారు. ఇప్పుడు ఉన్న కన్వీనియన్సెస్, గ్యాజెట్స్ వాళ్ళ దగ్గర అప్పుడు లేవు కదా, వాళ్ళన్ని చేతులతోనే చేయాలి. అది మనం చేయట్లేదు కదా, ఆ పాయింట్ మనం మిస్ అవుతున్నాం. సో వాళ్ళు ఎంత తింటున్నారు అనేది చూసాము, కానీ వాళ్ళు ఎంత కష్టపడేవారు అది చూడట్లేదు. ఆ రకంగా చూస్తే మనందరికి ఇప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీ లైఫ్ స్టైల్ ఉంది. మేము జస్ట్ ఒక డెస్క్ మీద కూర్చొని మా జాబ్ అంతా అయిపోతుంది. పోనీ ఇంట్లో ఉంటున్నామంటే ఇంట్లో కూర్చొని మనం అవుతుంది. లేబర్ ఇంటెన్సివ్ వర్క్ అంటే ఫిజికల్ గా శ్రమ పడే వర్క్ మీరు చేయట్లేదంటే మనకి అంత ఫుడ్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఈ డయట్ విషయానికి వస్తే, ఈ డయట్ చేసే వాళ్ళలో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఆయన లాగా చేసేవారు, ఇంకొకటి నా లాగా చేసేవారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నా స్కెడ్యూల్ ఏంటంటే, నేను మార్నింగ్ లేస్తాను, వాటర్ తాగుతాను, నా వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత 11 o'clock కి నేను నా బుల్లెట్ కాఫీ తాగుతాను. సో బుల్లెట్ కాఫీ ఏంటంటే, కాఫీ డికాషన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ లేదంటే కోకోనట్ ఆయిల్ ఏదైనా మనం వేసుకుని బాగా దాన్ని బ్లెండ్ చేయాలి, ఆ తర్వాత తాగేయాలి. మనం గుడ్ ఫ్యాట్ తో డే స్టార్ట్ చేసామంటే, ఫ్యాట్ బర్న్ స్టార్ట్ చేసేది అది చాలా మంచిగా కిక్ స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో కాఫీ గివ్స్ యూ ఎనర్జీ, రైట్? కానీ టెక్నికలీ దాంతో నా ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ 12 o'clock కి నేను సోప్ డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. అందులో 2 వాల్నట్స్, 5 బాదం పప్పులు, 1 అంజీర్ అండ్ 5 బ్లాక్ కిష్మిష్, ఇవి నేను తీసుకుంటాను. ఓకే, ఓవర్ నైట్ సోప్ చేసింది. ఆ తర్వాత 1:30 కి నా 1 and only మీల్ ఆఫ్ ద డే లంచ్ తినేస్తాను. సో లంచ్ లో ఎలా తింటాము, ఆర్డర్ ఏంటి, ఎంతెంత తింటామనేది నెక్స్ట్ చెప్తాను. లంచ్ అయిపోయాక మేబీ ఒక 1.5 hour తర్వాత నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆ టైంలో నేను ఒక ఫ్రూట్ ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత 5 o'clock కి నాకు టీ పడాల్సిందే. టెక్నికలీ చూస్తే టీ ఈజ్ ఆల్సో లైక్ అ మీల్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అ మీల్. సో నేను ఇవన్నీ తింటున్నా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను 2 meals మాత్రం మైనస్ చేసేస్తాను నా డే నుంచి. ఒకే ఒక మీల్ లంచ్ తింటున్నాను. ఇంతకు ముందు ఇవన్నీ కూడా తినేదాన్ని, కానీ దీంతో పాటు 2 meals ఇంకా ఎక్స్ట్రా ఉండేది, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో ఆ 2 మైనస్ అయిపోయాయి నాకు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ 5 o'clock నేను నా రెగ్యులర్ మిల్క్ టీ తీసుకుంటాను. దాంట్లో కొద్దిగా రా షుగర్ వేసుకుంటాను నేను. అక్కడ నా మీల్స్ ఫర్ ద డే అయిపోతుంది. అండ్ సన్సెట్ తర్వాత నేను అసలు ఏమీ తినను. ఇప్పుడు ఈయన ఈ డయట్ ఎలా చేస్తున్నారు? మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్ లో ఒక 200 ml వాటర్ లో, వామ్ వాటర్ లో ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఓన్లీ అది తాగేస్తాను. తర్వాత వర్కౌట్కి వెళ్ళిపోతాను. దాని తర్వాత ఇంకా వీలవుతే ఒక గ్రీన్ టీ తాగుతాను 11 o'clock కి. తను కాఫీ తీసుకునే టైంకి గ్రీన్ టీ తీసుకుంటాను. తర్వాత డైరెక్ట్ లంచ్ 1:30 కి.
తర్వాత ఈవినింగ్ 5 o'clockకి తనతో పాటు నేను టీ అండ్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుంటాను. బ్రెడ్ స్లైస్ లో కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి అండ్ షుగర్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది అందులో. ఓకే, సో ఆయన తీసుకునేది సాడో బ్రెడ్ అండ్ అది చాలా హెల్దీ బ్రెడ్ అనమాట. మీకు అది యాక్సెసిబుల్ ఉంటే మీరు అది తీసుకోవచ్చు. సో సాడో బ్రెడ్ అనేది ఫర్మెంటెడ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్టమక్ హెల్త్, గట్ హెల్త్, ఎవ్రీథింగ్. సో బేసిక్ గా ఏంటంటే నేను 2 meals అయితే మైనస్ చేసేసాను, కానీ అప్పుడప్పుడు నాకు ఆకలి అయితే ఐఎమ్ నాట్ సప్రెసింగ్ మై హంగర్. హెల్తీ ఆల్టర్నేటివ్స్ చూస్ చేసి నేను తింటున్నాను. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆయన మాత్రం చాలా స్ట్రిక్ట్ గా 1 meal a day అంటే 1 meal తింటున్నాను, ఎక్సెప్ట్ ద టీ ఇన్ ది ఈవినింగ్. నౌ మా 1 and only మీల్ లంచ్ మేము ఎలా చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాం, కరెక్ట్ ఆర్డర్ ఏంటి తినేది డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం మీల్స్ తినేటప్పుడు బాడీకి మనం అందించాల్సిన న్యూట్రియంట్స్ ఏ ఆర్డర్ లో అందించాలి అంటే ఫస్ట్ వెజిటబుల్స్ వెళ్ళాలి, సెకండ్ మీ ప్రోటీన్ వెళ్ళాలి, థర్డ్ వచ్చేసి మీ కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి. సో మేము ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామంటే ఫస్ట్ మేము వెజిటబుల్స్ తో స్టార్ట్ చేస్తాం. కీరా, క్యారెట్, బీట్రూట్ స్లైసెస్ చేసేసి ఒక పెద్ద బౌల్ అనుకోండి, అలా మంచి చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటాం. ఓన్లీ 1 meal a day తింటున్నాం కాబట్టి ఆ టైంకి ఎలాగో ఆకలి అవుతుంది. సో ఇవన్నీ అంత పెయిన్ఫుల్ అనిపించదు మాకు తినడానికి. సాల్ట్ అవన్నీ లేకుండానే తింటున్నాం, ఎక్స్ట్రా మళ్ళీ సాల్ట్ ఎందుకు బాడీలో. ఆ తర్వాత మేము ఛోలే చాట్ గాని, రాజ్మా చాట్ గాని, బాయిల్డ్ రాజ్మా ఏదైనా అంటే మీ ఇష్టం. నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఎగ్ వైట్స్ ఉంటాయి, చికెన్, గ్రిల్ చికెన్. సో అలాంటివి మీరు ముందు కొంచెం తీసేసుకోవాలి. చికెన్ మీరు కర్రీ కూడా చేసుకోవచ్చు, కొద్దిగా ముందు చికెన్ తినేయాలి అంతే. సో బేసికలీ స్టమక్ లో మనం ఒక్కొక్క లేయర్ పంపించాలన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం వెజిటబుల్స్ విచ్ ఇస్ ఫైబర్, సెకండ్ లేయర్ వచ్చేసి ప్రోటీన్, థర్డ్ ఇప్పుడు మనము రైస్, రోటీ, కిన్వా, మిల్లెట్స్ మీరు దేంతో తింటారో నార్మల్ గా కర్రీస్, పచ్చళ్ళు అండ్ పప్పులు, రసం ఇవన్నీ వేసుకుని తినండి. కాకపోతే కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ చేస్తున్నాం అనమాట. సో నేను 80 grams ఆఫ్ రైసే తీసుకుంటున్నాను అండ్ నువ్వు 100 to 120 grams. మనం ఆల్రెడీ ఇంతగా ప్రోటీన్ అండ్ వెజిటబుల్స్, సాలెడ్ ఇంత తినున్నాం కాబట్టి కార్బ్స్ ఆటోమేటిక్లీ తక్కువ తినాలనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో పెరుగు తింటున్నాం అనమాట. సో అదొచ్చేసి మా 1 and only meal of the day which is lunch. దీంతో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు 2 meals ఏదైతే స్కిప్ చేస్తున్నారో which is your breakfast and your dinner, దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్స్, సాల్ట్, షుగర్ ఏదైతే మనం తినే వాళ్ళమో అదంతా కట్ అయిపోయింది. మీల్ తో పాటు అవి కూడా కట్ అయిపోయాయి. చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఓహో నేను ఇంత సాల్ట్ కట్ చేసేసాను ఈరోజు, నేను ఇంత అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆయిల్స్ ఎక్కువ తీసుకోవడం అదంతా కూడా కట్ చేసేసాను అని. కానీ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్క రోజు సేమ్ టైంకి తినాలి. సో మెయింటైన్ యువర్ లంచ్ టైమింగ్స్. మీరు 1:30 ఫిక్స్ చేశారంటే ఎవ్రీడే 1:30కే తినండి. కావాలంటే 15 minutes అటు ఇటు అయితే ఏమీ కాదు, కానీ ఏ టైంలో మీరు తీసుకుంటున్నారో అదే టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేద్దాం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ 1 meal a day. అడ్వాంటేజ్ లో నంబర్ 1 ఫ్యాట్ బర్నింగ్. జస్ట్ మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా, అది కాకుండా విసరల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇఫ్ మనం ఈ ఓమాడ్ అంటే 1 meal a day ఎక్సర్సైజ్తో కంబైన్ చేసామంటే. విసరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ గైస్. అది మామూలు స్కిన్ కింద ఉండే ఫ్యాట్ కాదు. అదేంటంటే మన ప్రతి ఒక్క ఆర్గన్ని, లివర్, హార్ట్ని అలా చుట్టుకుని ఎన్వెలప్ చేసి అలా కూర్చుంటుందన్నమాట. దానివల్ల ఆర్గన్స్కి సంబంధించే డిజీజ్, హార్ట్ డిజీజెస్, లివర్ డిజీజెస్ ఇవన్నీ చాలా పెద్ద కారణం కదా ఈ విసరల్ ఫ్యాట్ ఉండడం. సో ఆ ఫ్యాట్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది గైస్. వర్కౌట్తో ఎప్పుడైతే ఇది క్లబ్ చేస్తామో చాలా చాలా చేంజెస్ ఉంటాయండి. ఇంటర్నల్గా కూడా కొన్ని చేంజెస్ అవుతాయి అనమాట. మీకు కొత్త సెల్స్ జనరేట్ అవ్వడము, తర్వాత ఏదైతే ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉంటాయి హార్మ్ఫుల్ సెల్స్ అవన్నీ ఫ్లష్ అయిపోతాయి. అండ్ ఇంకోటి గ్రోత్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. మీ స్కిన్లోనే మీకు స్కిన్లో, యూత్లో, ఎనర్జీలో అంటే అన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట. అంటే మనకు స్కిన్లో తెలిసిపోతుంది. నన్ను చాలా మంది అన్నారు అంటే నీకు స్కిన్ చాలా చేంజ్ అయింది, నాకు ఒక షేడ్ పెరిగింది అనమాట మంచిగా. ఆల్సో నువ్వు ఆస్ట్రిక్స్ ని ఫాలో అవుతావు స్కిన్ కేర్కి, ఆ విషయం కూడా చెప్పేసి. అది చెప్తాను. అది ఆయన అడ్మిట్ చేయరు, కానీ ఆయన ఫాలో చేసేది మొత్తం నా టిప్సే. అది గుర్తు పెట్టుకోండి మీరు. చాలా మంది అంటున్నారు బిల్లి గారు స్కిన్లో ఏం వాడుతున్నారు ఈ మధ్య, మెరుస్తున్నారు అంటున్నారు. ఇంతకుముందు నేను కంటిన్యూస్గా స్లీప్ సైకిల్ మిస్ అయినప్పుడు కంటిన్యూస్ 10-15 days అలా నిద్ర లేకుండా ఉండేవాడిని. స్లీప్ స్టడీ చేశాం నేను ఆ ప్రాబ్లం ఎందుకు అవుతుందని. స్లీప్ యాప్నియా, మైల్డ్ స్లీప్ యాప్నియా డిటెక్ట్ చేశారు వాళ్ళు. సో అదేంటంటే మనకి ఇక్కడ
మనం బ్రీదింగ్ తీసుకుంటున్నప్పుడు ఇది ఏదైతే ఇక్కడ ఫ్యాట్ పెరిగి మనకు ఈ పైప్ అనేది కొంచెం ష్రింక్ అవుతుంది, దాని చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయింది కాబట్టి అది దాన్ని స్క్వీజ్ చేస్తే బ్రీత్ తీసుకునే ట్యూబ్ చిన్నగా అవుతుంది. సో ఆక్సిజన్ సప్లై కరెక్ట్ అందదు. అందుకే మనం నైట్ లేవడము, నిద్రపోకుండా ఉండడం ఇదంతా జరుగుతుంది. సో దీనికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సర్జరీ కూడా సజెస్ట్ చేస్తారు, దానికి పర్మనెంట్ సొల్యూషన్. నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను ఇమ్మీడియట్గా వెరీ నెక్స్ట్ డే. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చిన వైటమిన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, డి విటమిన్ డెఫిషియన్సీకి అవి ఇచ్చారు, అవి వాడాను. సో నేను మళ్ళీ రివ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేయకుండానే నా స్లీప్ సెట్ అయిపోయిందంటే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే వెంటనే మీకు రిజల్ట్స్ చూశారు, మీరు హెల్తీగా వెయిట్ లాస్ అయ్యి. సో నా విషయంలో స్లీప్ అనేది చాలా బెటర్ అయింది, స్లీప్ క్వాలిటీ పెరిగింది, అంటే డీప్ స్లీప్ పెరిగింది. అదే కాకుండా మనకు నిద్ర లేనప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ అంతా ఒక బ్రెయిన్లో అంతా ఫాగి ఉంటుంది, లతాజిగ్గా ఉంటుంది, డే అంతా డల్గా ఉంటాం. అది అంతా ఇప్పుడు ఏమీ లేదు, యాక్టివ్గా ఉన్నాం చాలా. అంటే ఏ పని అయినా చేయడానికి రెడీగా ఉంటాం. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు అమ్మా అవన్నీ లేవు, ఏమీ ఉండవు, ఫుల్ ఎనర్జీ. ప్రతి ఒక్క కల్చర్ అండ్ రిలీజన్లో కూడా ఫాస్టింగ్ గురించి చెప్తారు, బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ ద బాడీ. మనం ఆహారం ఇస్తున్నాం బాడీకి, ఓకే. సో బాడీకి ఈజీ ఏంటి, పొట్టలో మనం పంపించే ఆహారాన్ని బర్న్ చేయడం ఈజీ. అంతేగాని బాడీ స్కిన్లో ఉన్న ఒక్కొక్క ఫ్యాట్ సెల్ని ఎవరు తీస్తారు అని బాడీ లైట్ తీసుకొని దాన్ని బర్న్ చేయదు. బేసిక్ పాయింట్ ఏంటంటే బర్న్ చేయదు. సో ఎప్పుడైతే మనం దానికి ఫుడ్ పెట్టట్లేదు, అప్పుడు బాడీకి ఎనర్జీ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అదే స్టోర్డ్ ఫ్యాట్ని బర్న్ చేసి తీసుకొస్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ విసరల్ ఫ్యాట్, ఈవెన్ మన స్కిన్ కింద ఉన్న దాన్ని సమ్ ఫ్యాట్ అంటారు, అది కూడా బర్న్ అవుతుంది. సెల్స్ కొత్తగా వస్తాయి, లెథార్జీ పోతుంది, ఫ్రెష్గా ఉంటాం, ఎనర్జీ వస్తుంది, మైండ్ పాజిటివ్ ఉంటుంది, చాలా షార్ప్ అయిపోతాం అని అంటారు, హ్యాపీగా ఉంటాం. మన వర్కౌట్ చేయడం వల్ల మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇంకొకటి చాలా ప్లస్ పాయింట్ నాకు, అంటే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో, డిన్నర్కి ఏం చేయాలో ఆలోచించి చేయడం అనేది లేదు. ఇది డిసడ్వాంటేజా అడ్వాంటేజా? నీకు డిసడ్వాంటేజ్, నాకు అడ్వాంటేజ్. ఆఫ్టర్ ఇన్ యువర్ లేట్ 30s and 40s మనం ఏమనుకుంటామంటే సరే తినేద్దాం, తర్వాత తగ్గిద్దాం, అంటే అలా ఫేజ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, 30s and 40sలో ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో మెటబాలిజం చాలా తక్కువ అయిపోతుంది ఎవరికైనా, ఏజ్ రిలేటెడ్. సో మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది, వెయిట్ లాస్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ఒక్కసారి ఆ ఏజ్లో గనక మీ ఫేస్ కాంటూర్స్ని మీరు లూజ్ చేశారంటే, మీరు ఫ్యాట్ లాస్ చేసిన, వెయిట్ లాస్ అయినా కూడా మీ స్కిన్ సాగ్ అయిపోతుంది, ఓకే. సో అంతవరకు వెళ్ళకండి. మీకు కొద్దిగా కూడా వెయిట్ పెరిగింది అంటే యూ స్టార్ట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డైట్ దట్ యు వాంట్ అండ్ రిడ్యూస్ ఇట్. సో ఈ డైట్ చేయడానికి మోటివేషన్ ఎలా తీసుకురావాలో అనేది కూడా లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకుందాం. చెప్పు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే నేను అయితే ఏమీ నోటీస్ చేయలేదు. డిసడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ చాలా కష్టం ఉంటుంది గైస్. లైక్ స్టార్టింగ్ 1 week 15 days వరకు చాలా కష్టం అనిపించవచ్చు. నాకైతే ఫస్ట్ 4-5 days నా థ్రెషోల్డ్ పీరియడ్, అది నేను దాటేసానంటే నేను చేసేస్తాను. సో 4-5 days వరకు నేను సాలిడ్గా కంట్రోల్ చేయాలి నన్ను నేనే. సో యూ హ్యావ్ టు కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు నో దిస్ మచ్ ఫుడ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, నాకు అవసరం లేదు అని చెప్పాలి మనం. బట్ అట్ ద సేమ్ టైం మనం న్యూట్రిషన్ మిస్ అవ్వద్దు. ఇదే డిసడ్వాంటేజ్ అని నేను అంటాను. మిగతాదైతే నాకేం అనిపించట్లేదు, బికాజ్ మాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎవరెవరు చేయొచ్చు అంటే చూడండి, చాలా సింపుల్. నార్మల్గా హెల్తీగా ఉండేవాళ్ళు ఎవరైనా ఇది చేయొచ్చు. మేబీ లైక్ ఆఫ్టర్ 20sలోనే చేయాలి కదా, ఫుల్లీ అన్ అడల్ట్ ఐ ఫీల్ కదా. మళ్ళీ పిల్లలు అయితే చేయకూడదు, బికాజ్ వాళ్ళైతే ఎగురుతారు, చేస్తారు, దే నీడ్ దట్ ఫుడ్. ఎవరెవరు ఇది చేయకూడదు అంటే ఇదే హెల్త్ పర్ఫెక్ట్ లేని వాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్. ఎందుకంటే సింపుల్ అండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్క టైంకి మీకు ఫుడ్ పడాల్సిందే కదా. ఫర్ డయాబెటీస్, థైరాయిడ్ ఆర్ ఇలాంటి పేషెంట్స్కి గ్యాస్ క్రియేట్ అవుతుంది అంటే ఇలాంటి వాళ్ళు తినాల్సిందే. సో ఆబ్వియస్లీ మీరు ఇది చేయలేరు. ఫిట్గా ఉన్నారో లేదో ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. నా ఇన్స్ట్రక్టర్, మన వెల్నెస్ కోచ్ మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేశాడు. తర్వాత మనం అన్ని ప్రొఫైల్ అంతా చెక్ చేసుకుని స్టార్ట్ చేసాం. ఓకే, సో 1 meal a day అయితే మీరు చేస్తున్నారు. మిగతా టైంలో మనం ఏమేమి తీసుకోవచ్చు? వాటర్ చాలా తాగాలి, మంచిగా తాగాలి. అంటే మీకు ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగాలి. అండ్ ఒక్కొక్కసారి
మర్చిపోయినా కూడా మీరు గుర్తు తెచ్చుకొని యాప్స్ ఉంటాయి వాటర్ది, తెలుసా మీకు? సౌండ్ వస్తూ ఉంటుంది వాటర్ పడుతున్నట్టు. ఆ టైంలో మీరు పనిలో ఉండి మర్చిపోయినా కూడా ఆ యాప్ మీకు గుర్తు చేసేస్తుంది దట్ ఇట్స్ టైమ్ ఫర్ వాటర్. సో యా, హ్యావ్ యువర్ వాటర్ అండ్ దెన్ బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ. కానీ ఆ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలో షుగర్లు, బెల్లం, హనీ అవన్నీ వద్దు. అది మీరు తాగారంటే మళ్ళీ మీరు బాడీకి క్యాలరీస్ ఇస్తున్నారు. మీ బాడీ మీ ఫ్యాట్ని వదిలేసి ఆ క్యాలరీస్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు ఒక చీట్ కోడ్ ఇచ్చేస్తాను. స్వీట్ కొంచెం ఇష్టపడే వాళ్ళకి మాంక్ ఫ్రూట్ జ్యూస్ అని ఒక న్యాచురల్ స్వీట్నర్ వస్తుంది అండ్ 0 క్యాలరీ. సో అది మీరు మీ టీ, కాఫీ వాటిలో వేసుకొని తాగొచ్చు. షుగర్ ఫ్రీ వాడొద్దు. ఎస్ గైస్, 0 క్యాలరీస్కి షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వేసుకోవచ్చు కదా అంటే, డయాబెటీస్కి డిజైన్ చేయబడిన షుగర్ ఫ్రీ అనేది అది ఓన్లీ డయాబెటిక్స్ తీసుకోవాలి. అది నార్మల్ పీపుల్ తీసుకోకూడదు. అది ఇంకా హార్మ్ చేస్తుంది కానీ మంచి చేయదు. అలాగే కోక్ జీరో, బ్లాక్ పెప్సీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అదే అందులో వాళ్ళు యూజ్ చేసే స్వీట్నర్ అదే డయాబెటీస్ ఫ్రెండ్లీ. అది ఓకే, ఆస్పర్టీన్ అంటారా, పీపుల్ తీసుకోకూడదండి. జస్ట్ బికాజ్ అందులో క్యాలరీస్ లేవు మనం తీసేసుకుందాం డయట్లో ఉన్నామంటే నో, యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దోస్ థింగ్స్. మీకు డయాబెటీస్ ఉంటేనే అవి మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ తట్టుకోలేని ఆకలి ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మేబీ ఒక కీరా, ఒక యాపిల్ అలా తినొచ్చు. సో ఆల్వేస్ హ్యావ్ దీస్ థింగ్స్ రెడీ. ఓకే, సో టెక్నికల్లీ అది మీ ఫాస్ట్ని బ్రేక్ చేస్తుంది. కీరా కానీ యాపిల్ కానీ అది ఫుడే కాబట్టి అది ఫాస్ట్ బ్రేక్ చేస్తుంది. కానీ స్టార్టింగ్ డేస్లో మొత్తం గివప్ చేసేసి జంక్ తినడం కంటే కొంచెం ఇలాంటివి తింటే బెటర్ కదా. క్యాలరీస్ లో ఉంటాయి అండ్ ఆ టైంకి మీ హంగర్ సాటిస్ఫై అవుతుంది. బట్ మీరు సన్సెట్ తర్వాత ఏం తీసుకోకూడదు, అది మాత్రం మీరు జాగ్రత్త పడాలి. దానికి బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మీరు చేయాల్సింది కరెక్ట్ టైంకి పడుకోండి. 2 o'clock 3 o'clockకి పడుకుంటే అప్పుడు మ్యాగీలు గుర్తొస్తాయి. అవన్నీ మనం తీసుకోకూడదంటే కరెక్ట్ టైంకి పడుకోవాలి. వచ్చింది వాటర్ తాగేస్తున్నా. ఈ బాటిల్, ఇంకొక బాటిల్ చాలా మంది అడుగుతారు ఎక్కడ కొన్నారంటే, ఇది యూఎస్లో దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. దొరుకుతుంది కానీ ఈ సేమ్ డిజైన్ దొరకదు. హౌ వి మేనేజ్ అవుటింగ్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఏం లేదు, మేము అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కానీ వాళ్ళకి చెప్పేస్తాం మేము 1 meal a day ప్లాన్లో ఉన్నాం, ఇప్పుడు ఈవినింగ్ మేము తినము. సో వాళ్ళు ఏదైనా గ్రీన్ టీయా కాఫీ కావాలా మేము ఏం తీసుకుంటే అది మాకు ఇస్తారు. వాళ్ళు పెద్ద ఇబ్బంది పెట్టరు మమ్మల్ని. హెల్త్ కోసం చేస్తున్నామంటే ఎవరు మీకు చెప్పినా కూడా మీరు ఒక స్టెప్ తీసుకుని నో అంటే ఇట్ ఈస్ సో ఎంపవరింగ్ అండ్ సో లిబరేటింగ్, తెలుసా గైజ్? అంటే నో అనే పదంలో చాలా పవర్ ఉంటుంది. అది మీరు చెప్పారంటే మిమ్మల్ని మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దట్ నేను నో చెప్పాను, నా టెంప్టేషన్కి నేను గివ్ ఇన్ అవ్వలేదు అని. ఇట్స్ అ వెరీ వెరీ ఎంపవరింగ్ ఫీలింగ్. మీరు అది ట్రై చేయండి. మీ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడల్లా నేను నో చెప్తాను, మంచిగా లిబరల్ ఫీల్ అవుతాను. అన్నిట్లో అప్లికబుల్ కాదు ఇది. ఇప్పుడు గైస్ సప్లిమెంట్స్లో మేము ఏమైనా తీసుకుంటున్నామంటే, నా గురించి చెప్పాలంటే నేను కాల్షియం ఒకటి తీసుకుంటున్నాను, విమెన్కి సంబంధించిన ఒక మల్టీవైటమిన్స్ తీసుకుంటాను అండ్ ఫిష్ ఆయిల్ తీసుకుంటాను. ఇవన్నీ మీకు లింక్స్ కింద దొరుకుతాయి. నేను లింక్ వదిలేస్తాను, అది చాలామంది మిస్ అవుతున్నారు నా డైలాగ్. సో నేను లింక్ వదిలేస్తాను, మీరు పికప్ చేసుకుని తీసుకోవచ్చు. నేనైతే విటమిన్ డి తీసుకుంటున్నాను, బ్లడ్ రిపోర్ట్లో నాకు కొంచెం తక్కువ వచ్చింది అది. దాంతోపాటు omega-5 అదే ఫిష్ ఆయిల్ నేను కూడా తీసుకుంటున్నాను. ఈ డయట్ మీరు గనక చేయాలి అని ఫిక్స్ అయ్యారు అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. మనం ఎప్పుడైనా మన బాడీని అండ్ మన ఆకలిని ఆనర్ చేయాలి. ఓకే, బాడీ వచ్చేసి ఒక డంప్ యార్డ్ కాదు, దాంట్లో ఇష్టం వచ్చినట్టు చెత్త పడేయడానికి. దిస్ వెరీ ఫనీ బిల్లి. చాలా మంది అంటారు ఈ బ్యూటీని ఎక్కడ తీసుకెళ్తారు, పైకి తీసుకెళ్తారా, ఈ బాడీ ఇక్కడే కదా వదిలేసి వెళ్తాం కదా. అది మాకు కూడా తెలుసు. ఈ బాడీలో ఉన్నన్ని రోజులు, అంటే ఈ ఎర్త్లో ఉన్నన్ని రోజులు మన ఫస్ట్ హోమ్ వచ్చేసి బాడీనే. ప్రతి ఒక్క రిలీజన్లో ఇది అంటారు దట్ గాడ్ మనలో ఉన్నారు అని. సో మీరు గాడ్ని ఎటువంటి ప్లేస్లో ఉంచుతారు? ఒక డంప్ యార్డ్ లాగా మీ బాడీ రెడీ చేసుకొని అందులో మీ గాడ్ని మీరు ఉంచుతారా, లేదంటే ఒక హెల్దీ పాజిటివ్ మంచి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్లో మీ గాడ్ని ఉంచుతారా? అది మీరే డిసైడ్ చేసుకోండి. బైబిల్లో కూడా మనకు దేవుడు మనలోనే ఉన్నాడు అంటారు. అంటే మనలో అంటే మన బాడీ మనలోనే ఉన్నారు కదా. సో అందుకే మనం దాన్ని కాపాడుకోవాలి
అండ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పర్పస్తో మనం ఈ దీంట్లోకి వచ్చామో వరల్డ్లోకి అది ఫుల్ఫిల్ చేయాలంటే బాడీయే కదా కావాలి. బాడీతోనే కదా అన్నీ చేయగలుగుతారు. ఎవడు ఎప్పుడు చెప్పలేదు దట్ అన్ని వదిలేసి నా దగ్గరికి రావాలి కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకు అని. యు ఆర్ ఆల్వేస్ సపోజ్ టు ఆనర్ యువర్ సెల్ఫ్, ఆనర్ యువర్ బాడీ అండ్ ఆనర్ యువర్ హంగర్, బికాజ్ మమ్మల్ని క్రియేట్ చేసింది గాడే. ఓకే, సో మనల్ని మనం ఆనర్ చేస్తే గాడ్ని కూడా ఆనర్ చేసినట్టు. ఎర్త్లో ఉన్న టైం కూడా మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి మన బాడీని హెల్దీగా ఉంచాలి. ఫిట్నెస్ అనేది గుడ్ లుక్స్తో సంబంధం లేదు. ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ లాంగ్ గోల్. ఓకే, దట్ ఇప్పుడు మనం ఫిట్ అయిపోయాం, ఓకే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు, ఇప్పుడు నేను ఏం తిన్నా నా బాడీ అలాగే ఉండిపోతుంది, నా బాడీ ఏం శిల్పం కాదు కదా నేను చక్కి అలా వదిలేయడానికి, అది మళ్ళీ అలాగే అయిపోతుంది నేను దాన్ని కేర్ తీసుకోకపోతే. ఫిట్నెస్ ఈజ్ అ లైఫ్ టైమ్ గోల్. మీరు గోల్ అనేది ఫిట్నెస్ పెట్టుకుంటే మీరు లైఫ్ టైం అది ఫాలో అవుతారు. బ్యూటీ అనేది మీరు గోల్ మీరు పెట్టుకుంటే ఒకసారి ఆ బ్యూటీకి రీచ్ అయిన తర్వాత ఇంకా నేను రీచ్ అయిపోయానని చెప్పి అన్ని మానేసి కూర్చుంటారు. ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి, బ్యూటీ అదే వచ్చేస్తుంది. నా గోల్ వచ్చేసి టు బీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్. ఇంకొకరి మీద ఏజ్ అయిన తర్వాత నేను డిపెండ్ అవ్వకూడదు. లేవడానికి కాలు పట్టుకొని బ్యాక్ పట్టుకొని ఒకరిని పట్టుకొని లేవాలి అంటే నో. I want to live life to the fullest. I want to travel the world. I want to have fun. I want to అంటే ఒక హెల్తీ ఒక ఎన్రిచింగ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ బి యాక్టివ్, షార్ప్, అలాగే ఉండాలని ఉంది నాకు. నో వన్ ఇస్ ట్రైయింగ్ టు ఫైట్ ఏజ్ యూర్, బట్ ఏజ్ చేస్తున్నామంటే ఏజ్ వెల్ అనమాట. సో మోస్ట్లీ నాకు తెలిసి మనం అంతా కవర్ చేసేసాము. అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వీ వుడ్ లవ్ టు ఆన్సర్ యూ పీపుల్. యాజ్ నార్మల్ పీపుల్ మేము ఈ డయట్ చేస్తున్నామని చెప్పి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాము. కానీ అయినా మీరు కొన్ని పాడ్కాస్ట్ చూడండి, ఎస్పెషలీ డాక్టర్ రాయన్ ఫర్నాండోది. నేను లింక్స్ కింద వదిలేస్తాను, అది మీరు క్లిక్ చేసుకొని లిసన్ టు ద పాడ్కాస్ట్. ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తెలుసా మనకి, అండ్ మోటివేషన్ కూడా దొరుకుతుంది. బికాస్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిట్నెస్ ఆఫ్ like the biggest sportsmen in the country and biggest actors and celebrity fitness and nutritionist anamata. సో విరాట్ కోహ్లీ న్యూట్రిషనిస్ట్ ఆయనేనంట. ఇంకా సైంటిఫిక్ అప్రోచ్తో దీన్ని ఎలా చూడాలో అనేది తెలుస్తుంది. అండ్ ఒక్క పాయింట్ అన్నీ మర్చిపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, తను చెప్పినట్టు ఇంతకు ముందే చెప్పింది, మన గోల్ ఏంటంటే వెయిట్ లాస్, మనము అందంగా గోల్స్ అనేవి ఉండాలి, మంచిదే. మనకు ఒక ఇమేజ్ ఉంటేనే దాన్ని రీచ్ అవుతాం, ఒక గోల్ ఉంటే. బట్ అదే పెట్టుకొని మనము అలానే కావాలని కాదు. మీరు ఒకవేళ హెల్దీ వేలో మీరు తగ్గడానికి స్లోగా అయినా పర్వాలేదు. కొంతమందికి స్లో రిజల్ట్స్ ఉంటాయి, కొంతమందికి వెంటనే రిజల్ట్స్ ఉంటాయి. స్లోగా మీరు ఆ గోల్ వరకు రీచ్ అవ్వండి. బై ప్రోడక్ట్ అంటే మీ ఫ్రూటే అదనమాట. మీరు బాగా కనిపిస్తారు, మీరు హెల్దీగా ఉంటారు, అండ్ దెన్ మీరు లీన్ కూడా కనబడతారు. దాని రిజల్టే అది. సో దాన్ని సాధించాలని బాగా ఇది చేయకండి. ప్రతి ఒక్క బాడీ కూడా డిఫరెంట్. మా ఇద్దరు బాడీ టైప్ ఏంటంటే మేము ఆల్ ఓవర్ పెరుగుతాం, ఆల్ ఓవర్ తగ్గిపోతాం. ప్రాబ్లం ఏరియా అంటూ లేదు. కొంతమందికి చాలా ప్రాబ్లం ఏరియాస్ ఉండొచ్చు, లైక్ హిప్స్ కానీ ఆర్మ్స్ కానీ. పెరగడానికి వెంటనే పెరిగిపోతుంది, తగ్గేటప్పుడు అది లాస్ట్లో తగ్గుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళు మీరు తగ్గినా కూడా మేబీ ఆ ప్రాబ్లం ఏరియా మీకు కంప్లీట్గా తగ్గకపోవచ్చు. కంప్లీట్ స్లిమ్ లుక్ మీరు ఏదైతే ఇమేజ్ పెట్టుకున్నారో అలా రాకపోవచ్చు. బట్ గైస్ ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రతి ఒక్క బాడీ టైప్ డిఫరెంట్ ఉంటుంది. సో లెర్న్ టు లవ్ యువర్ బాడీ, ఎంబ్రేస్ యువర్ బాడీ. మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దాన్ని కూడా గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి. ఈ డయట్ మనం చేస్తే స్పాట్ బెల్లీ మనం తగ్గించవచ్చా, ఆర్మ్స్ తగ్గించవచ్చా, స్పాట్ హిప్స్లో తగ్గించవచ్చా అంటే అలా ఎవ్వరూ ఏమీ కంట్రోల్ చేయలేరండి. మీ బాడీనే డిసైడ్ చేస్తుంది ఏ పార్ట్ నుంచి ఫ్యాట్ తగ్గాలి ఫస్ట్ అని. ఓకే, బేసిక్గా మీరు ఏ డయట్ చేసినా, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా స్పాట్ రిడక్షన్ ఈజ్ అ మిత్. 10,000 క్రంచెస్ చేయండి మీ బెల్లీ తగ్గిపోతుందంటే అలా తగ్గదండి. ఓవరాల్గా మీరు తగ్గితే ఆ పార్ట్ కూడా తగ్గుతుంది. If you like this video, you know what you have to do. Subscribe, like and share. And follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very very soon. Next video topic em kavalo kuda comment cheyandi. See you on the other side. Till then, bye from Asterix.